హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. టీమిండియా 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్స్లో ఇండియా 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో యావత్ భారతదేశం సంబరాలు చేసుకుంటుంది. టీమిండియా క్రికెటర్లు కూడా ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమిండియా కీలక ఆటగాళ్ళు అంటే స్టార్ ప్లేయర్స్ అందరూ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ అండ్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశారు. రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ను ప్రకటించారు. కృతజ్ఞతతో నిండిన హృదయంతో నేను టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు వీడుకోలు పలుకుతున్నానని తన ఎక్స్లో తెలియజేశారు. దృఢమైన ఆటతో నేను ఎల్లప్పుడూ నా దేశం కోసం అత్యుత్తమైనదని అందించాలని అని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు. అయితే ఇతర ఫార్మేట్లో కూడా నేను కొనసాగిస్తాను. టీ20 ప్రపంచ కప్ గెలవడం ఒక కీలకమైన విజయం అయింది. ఇది నా టీ20 అంతర్జాతీయ కెరియర్లో ఒక జ్ఞాపకంగా మర్చిపోతుంది. తిరుగులేని మద్దతు కోసం ధన్యవాదాలు అందరికీ అని రవీంద్ర జడేజా రాసుకొచ్చారు. అయితే జడేజా చాలా సంవత్సరాల క్రితం భారత టీ20 జట్టులో సభ్యునిగా ఉన్నాడు. 2024 ఎడిషన్లో కీలకమైన ఆల్రౌండర్ పాత్రను పోషించాడు. ఇంగ్లాండ్ సెమీస్పై ఫైనల్లో జడేజా 9 బంతుల్లో అజేయంగా 17 పరుగులు చేశాడు. అతని టోర్నమెంట్లో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నప్పటికీ జడేజా 7.57 ఎకానమిక్ రన్ తర్వాత ముగ్గురు భారతీయ ఆటగాళ్లను టీ20 రిటైర్మెంట్కు ప్రకటించారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే భవిష్యత్తు తరాలకి అవకాశం కల్పించాలని వీరంతా రిటైర్మెంట్ ప్రకటించారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ నుంచి టీ20 జట్టులో ముగ్గురు యువ ఆటగాళ్లకు అవకాశం ఉన్నట్టు అందరూ చెప్తున్నారు. అది ఎవరో కామెంట్ చేయండి. అండ్ గాయ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. న్యూ ఛానల్ పెట్టేసాం కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.